ఉంది కదా ఇది బాక్స్ ఇది చిన్న చెప్పైదే హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు మార్నింగ్ నేనైతే ఇంకా యాక్చువల్గా పిల్లలకి హాలిడేసే కదా, సాయి మార్నింగ్ క్రికెట్కి వెళ్తా అన్నాడు, మార్నింగ్ బ్యాచ్. సో అందుకని చెప్పేసి నేను కూడా ఎర్లీగా లేచాను. అప్పటికి నా వాకింగ్ అది ఫినిష్ అయిపోయింది. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను. టైం వచ్చేసి అరౌండ్ 7:30 అట్లా అవుతుంది. సో ఇంక నైట్ ఏదైతే ఇడ్లీ బ్యాటర్ ఉందో అది నేనంతా మిక్సీ వేసుకున్నాక బయటే పెట్టుకుంటాను బ్యాటర్ మొత్తం కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ కొంతవరకు ఎంతైతే ఆ రోజు కావాలో అంతవరకు తీసుకొని రిమైనింగ్ అంతా కూడా లోపల పెట్టేసుకుంటాను. సో మార్నింగ్కి కొంచెం అంతా కూడా పొంగి కొంచెం పైకి వచ్చింది. యాక్చువల్గా కొంచెం ఎక్కువ బ్యాటర్ చేసుకున్నాను అనమాట. ఆ రోజు పైకి వచ్చిందని చెప్పేసి అది నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ రోజుకి ఎంత కావాలో అంత ఉంచేసుకొని రిమైనింగ్ లోపల పెట్టేసుకున్నాను. అండ్ మా హస్బెండ్ కూడా లేచారు. తనకి పాపం ఫుల్ వర్క్ ఉంటుంది. నైట్ 1-2 అట్లా అయింది వర్క్ అయిపోయేసరికి. అండ్ మార్నింగే ఎర్లీగానే లేచారనమాట. సో తను లేచే ఉన్నారు కదా అనేసి అయితే నేను ఇక్కడ టీ పెడుతున్నాను. టీ పెట్టుకొని వచ్చాను. పిల్లలు ఇద్దరు కూడా లేచారండి. సో మామూలుగా అయితే కొంచెం లేట్గానే లేస్తారు, 8-9కి అట్లా. బట్ ఆ రోజు అయితే ఎర్లీగానే లేచారు ఇద్దరు. ఇంకా నేను అక్కడ తన వర్క్ గురించి చెప్తున్నారు. యాక్చువల్గా నేనేం ఐటీ కాదు, ఐటీ ప్రొఫెషన్ కాదు నాది. సో తను చేసే వర్క్ నాకు పెద్దగా అర్థం అవ్వదు, కానీ ఏదో కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఉంటే కిచెన్లో ఉంటాను, లేదు అంటే హాల్లోనే ఉంటాను. ఇద్దరం కూడా ఏదన్నా తను వర్క్ ఉన్నా కూడా హాల్లో కూర్చొనే చేసుకుంటుంటారు వర్క్. అండ్ నేను కూడా ఇంట్లో ఇంకేం కిచెన్లో వర్క్ లేదంటే హాల్లోనే కూర్చొని మ్యాక్సిమం ఇద్దరు ఎంతో కొంత టైం అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంట్లో ఉన్నంతసేపు అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికే చూస్తుంటామన్నమాట. తన వర్క్ గురించి ఏదో చెప్తున్నారు, తను చేసే ప్రాజెక్ట్ గురించి. నాకు డీటెయిల్డ్గా అట్లా తెలియవు, బట్ ఎట్లా అంటే టెక్నికల్గా తెలియదులే, కానీ నార్మల్గా కొలీగ్స్ గురించి వర్క్ గురించి అట్లా మాట్లాడుకుంటూ ఉంటాము ఎప్పుడు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. పిల్లలైతే ఇక్కడ బిజినెస్ ఆడుతున్నారు. ఈ మధ్య ఏదో ఒక కొత్త బిజినెస్ అండి. సో అది బాగా ఎక్కువ ఆడుతున్నారు, మొబైల్ చూడకుండా హ్యాపీగా. నాకైతే ఈ మధ్య కొంచెం ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అంటే కొంచెం ఎండలకి అట్లా కొంచెం సమ్మర్ హాలిడేస్ అని, ఎగ్జామ్స్ అని, అవని ఇవని కొంచెం ఎక్కువ పిల్లలు గ్యాదర్ అవ్వట్లేదన్నమాట. వీళ్ళిద్దరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. నాకైతే అది హ్యాపీగా అనిపించింది. సో ఎట్లాగో ఇంకా ఫ్రైడేనే కదా, అప్పటికి ఇల్లు క్లీనింగ్ అయిపోయింది, స్నానం అంతా అయిపోయింది కదా అనేసి అయితే దీపం పెట్టేసుకున్నాను. దాని తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది చేశాక నేను ఇంకా ఇక్కడ గిన్నెలు అవి క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా వాళ్ళకి ఈరోజు ఒక టాస్క్ ఇచ్చాను. వాళ్ళ రూమ్ ఏదైతే ఉందో చూడండి ఎలా ఉందో. ప్రజెంట్ అయితే రూమ్ పరిస్థితి ఇలా ఉంది. ఎగ్జామ్స్ ఇంకా అన్నీ లాగి పీకి అక్కడ ఎక్కువ ఫోకస్ అయితే చేయలేదు. ఇంకా ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కాబట్టి ఇంకా మళ్ళీ ఆ ర్యాక్స్ అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ అకాడమిక్ ఇయర్కి బుక్స్ అవి ఇస్తారు కదా, ఈ సమ్మర్లోనే ఏప్రిల్ ఆ టైంలోనే ఇస్తారు కాబట్టి అవన్నీ కూడా నీట్గా సెట్ చేసుకోవచ్చు. ఈరోజు మీరు మొత్తం మీ రూమ్ అంతా మీరే క్లీన్ చేసుకోండి అని చెప్పాను. సో లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే చేసుకున్నారండి. యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రింట్అవుట్స్ ఉంటాయి, అంటే ఎక్కువ ప్రింట్అవుట్స్ తీస్తుంటామన్నమాట. వీళ్ళ వర్క్షీట్స్ అవన్నీ కూడా ఎక్కువ ఇస్తుంటారు. ఇంట్లో ప్రింటర్ ఉంది కదా అనేసి ప్రతిసారి ఇంకా ఎక్కువ ఇద్దరికి ప్రింట్అవుట్స్ తీసి ఆ ఇయర్ మొత్తానికి చూడండి, మొత్తం సర్దిన తర్వాత ఎంత చెత్త వస్తుందో చూడండి. అవన్నీ పేపర్స్ మీకు ఏమేం కావాలో స్టేషనరీ కూడా ఎట్లా స్టేషనరీ షాప్లో ఉన్న ఐటమ్స్ ఉంటాయి మా ఇంట్లో. అంటే వీళ్ళు కొన్నవైతే రిటర్న్ గిఫ్ట్స్లో వచ్చినాయి, ఇవన్నీ కూడా నీట్గా అయితే సర్దుకోమని చెప్తున్నా. సో వాళ్ళిద్దరే, నేను నిజంగా పట్టించుకోలేదండి. అంటే కొంచెం హెల్ప్ చేశాను, బట్ ఎక్కడ ఏం పెట్టాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి కంప్లీట్గా వాళ్ళకే వదిలేశాను. ఎందుకంటే డెఫినెట్గా ఇట్లాంటివన్నీ పిల్లలకు వచ్చి ఉండాలి, వాళ్ళ థింగ్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవటం రావాలి డెఫినెట్గా. ప్రతి పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎట్లా అంటే ఇట్లా
లేచిన వెంటనే మనం బ్రష్ చేసుకోవటం స్టార్టింగ్లో కొన్ని డేస్ నేర్పిస్తాము, బట్ తర్వాత వాళ్ళందరూ వాళ్ళే చేసుకుంటారు కదా. అట్లానే వాళ్ళ థింగ్స్ కూడా వాళ్ళకి వచ్చి ఉండాలి. అక్కడ వాళ్ళు అది చేస్తున్నారు. ఈ లోపైతే నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్కి అయితే కాల్ జరుగుతుంది, ఇంకా తను ఆఫీస్కి వెళ్ళలేదు. సో సింపుల్గా అయితే ఇక్కడ సాంబార్ రైస్ చేసుకుంటున్నానండి. ఇంకా పెద్ద కుకింగ్ సెషన్ ఏం పెట్టుకోవట్లేదు, కర్రీస్ లాగా అట్లా. దానికోసం అయితే ఒక కప్పు బియ్యం తీసుకున్నాను అండ్ ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని 3.5 to 4 కప్స్ వరకు వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచిగా 3 విజిల్స్ పెట్టుకున్నాను అనమాట. దీని తర్వాత అయితే నేను ఈలోపు వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ కుక్ చేసుకుంటున్నా. దానికోసం బౌల్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను. సాంబార్ రైస్కి వీటికి నెయ్యి చాలా బాగుంటుంది కదా ఫ్లేవరు. నెయ్యి వేసుకొని తాలింపు నార్మల్గా మనం పోపు ఎట్లా పెట్టుకుంటామో ఎండుమిర్చి ఇవన్నీ వేసి అలా పోపు పెట్టేసుకున్నాక నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. డ్రమ్ స్టిక్, యాక్చువల్గా ఈ డ్రమ్ స్టిక్ వచ్చేసి అపార్ట్మెంట్లో చెట్టు వేసామన్నమాట. స్టార్టింగ్ అది అపార్ట్మెంట్ స్టార్టింగ్లో వేస్తే దాని కాయలు కాస్తున్నాయి. నిన్న సమన్వయ వాళ్ళు బ్యాడ్మింటన్ ఏదో ఆడుతూ దానికి తగిలిందట, రాకెట్ వెళ్ళి ఏదో దానికి తగిలితే అది పడ్డాయి అనమాట. ఒక 3 to 4 కాయలు కింద పడ్డాయి. సో పిల్లలు ఒక్కొక్కటి తీసుకున్నారు. సో అదే డ్రమ్ స్టిక్తో ఈరోజు చేస్తున్నారు అనమాట. ఆ వెజ్జీస్ అన్నీ వేసుకుని అవన్నీ కొంచెం కుక్ చేసుకుంటున్నా. ఈ లోపైతే చింతపండు పులుసు ఉంటుంది కదా, నా దగ్గర ఆల్రెడీ చింతపండు అది ఉంది, గుజ్జు అనమాట. ఆ గుజ్జులోనే ఉప్పు, పసుపు, కారము, సాంబార్ పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నా దగ్గర మ్యాక్సిమం కూడా ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా వస్తున్నా కూడా అమ్మ చింతపండు గుజ్జు అయితే పంపిస్తుంది. పులిహోర కానివ్వండి, పప్పు, సాంబార్ ఇట్లాంటి వాటికి మ్యాక్సిమం నేను అదే యూజ్ చేస్తాను. చింతపండు అనేది చాలా తక్కువగా సపరేట్గా చింతపండు యూజ్ చేయటం అనేది. ఓకేనా. కొంచెం వెజ్జీస్ అన్నీ ఇవన్నీ కుక్ అయిన తర్వాత ఇది ఏదైతే కలుపుకున్నామో ఇవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ తర్వాత మనం ఆల్రెడీ అన్నం కుక్ చేసుకున్నాముగా, చూడండి అన్నం అయితే ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ క్వాంటిటీ మీరు ఇలా తీసుకున్నారంటే. చూడండి అన్నం బాగా ఇట్లా మంచిగా మెత్తగా మెదుపుకున్నాక మనం ఈ అన్నాన్ని వెజ్జీస్లోకి యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసినా సాంబార్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మళ్ళీ సపరేట్గా కర్రీ చేయాలి అలా అని కాకుండా కొంచెం తక్కువ టైం ఉంది, టేస్టీగా తినాలి అనుకుంటే డెఫినెట్గా ఇది ట్రై చేయండి. వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఓకేనా. రైస్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకున్నాక నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం లూజ్గానే చేశానండి, ఎందుకంటే తినే టైంకి ఆబ్వియస్గా అది గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం లూజ్గానే చేసుకున్నాను. అవి మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర అండ్ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పైన వేస్తే. చూడండి మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. హ్యాపీగా మనం ఇది ప్రసాదం లాగా కూడా చేసుకోవచ్చు. గుళ్ళో కూడా చాలాసార్లు ప్రసాదం లాగా పెడుతుంటారు కదా, సో అలా అయినా దానికోసం కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా మా హస్బెండ్కి అయితే బాక్స్ ఇచ్చేసి పంపించేశాను. తను ఆల్మోస్ట్ 12 అట్లా వెళ్ళారు. దాని తర్వాత అయితే ఇంకా పిల్లల దగ్గర చూడండి, చెప్పానా ఎంత వస్తాయో పేపర్స్ అని మా ఇంట్లో. చాలా అనమాట. రోజు ఏదో ఒక ప్రింట్అవుట్స్ తీస్తూనే ఉంటాము, వర్క్షీట్స్ లేకపోతే ఏదో ఒకటి తీస్తూనే ఉంటాము. నేనైతే జస్ట్ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేశాను ఈ పేపర్స్ ఇవన్నీ క్లీన్ చేయటానికి, లేకపోతే ఆ ర్యాక్స్ ఉంటాయి కదా, ర్యాక్స్ క్లీన్ చేయటానికి, అంటే తుడవటానికి క్లాత్ పెట్టి అట్లానే తప్ప నేనైతే వాళ్ళని ఏం పట్టించుకోలేదు. వాళ్ళకి నచ్చినట్టు సర్దండి అని చెప్పాను. నార్మల్గా నిజం చెప్పాలంటే నాకు మా ఇల్లు వేరే ఎవరు సర్దినా నాకు నచ్చదనమాట. మా అత్తయ్య కానీ మా అమ్మ కానీ ఎవరు సర్దినా నాకు నచ్చదు. నేను వెంటనే మళ్ళీ మార్చుకొని ప్లేసెస్ చేంజ్ చేసుకుంటా. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం వదిలేశాను కంప్లీట్గా. ఎందుకు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా అది మేనేజ్ చేసుకోవటం రావాలి. ఇట్లా వాళ్ళ థింగ్స్ వాళ్ళు సర్దుకోవటం కానివ్వండి, లేకపోతే స్నానానికి బాత్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ బట్టలు వాళ్ళు తీసుకోవటము, తర్వాత ఫోల్డ్ చేసుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా. సో పిల్లలతో నేనైతే ఇవన్నీ చిన్నగా
మరి వంట చేయించడం అట్లాంటివి చేయించను, కానీ మిగతా అన్నీ కూడా అంటే లంచ్ చేసేటప్పుడు ముందు వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి ప్లేట్స్, ఆ కుకింగ్ ఏవేవైతే కుక్ చేస్తుంటాం కదా అవి తెచ్చి పెట్టడము, తిన్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అన్నీ అక్కడ ప్లేస్లో పెట్టడము. మా ఇంట్లో తిన్నాక ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకెళ్ళి షింక్లో వేస్తారు. ఎవరు కూడా ప్లేట్లు అక్కడ వదిలేసిపోవటం అట్లాంటి సిస్టమ్ ఉండదు. కంపల్సరీ అందరి ప్లేట్లు ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకెళ్ళి షింక్లో వేస్తాము. అండ్ ఏదైతే అవన్నీ ఉంటాయో ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టడం అవి కూడా పిల్లలు హెల్ప్ చేస్తారు. దాంతోపాటు ఒక 2-3 డేస్కి ఒకసారి చెట్లకు నీళ్లు పోయమని చెప్పడము. ఇది ఓన్లీ హాలిడేస్ అనే కాదు, నార్మల్ డేస్లో కూడా ఇట్లుంటుంది. కొంచెం వాళ్ళు పెద్ద పిల్లలు అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ చెప్తే అర్థం చేసుకుంటారు, చేస్తారు. వాళ్ళని చేయనివ్వాలి. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఇండిపెండెంట్గా ఉండటం ప్రతి ఒక్కరికి అవసరము. అది ఇంకా ఇంట్లో థింగ్స్ అంటే ఇవి ఓన్లీ మదరే చెయ్యాలి. ఫాదర్ అంటే బయటికి వెళ్ళి జాబ్ చేసి సంపాదించుకొని రావాలి. మదర్ అంటే ఇంట్లో ఉండి ఇవన్నీ చేయాలి. అవి కొంతవరకు తగ్గాయిలే, కానీ ఇంకా అట్లానే ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండియాలో. బట్ అలా కాకుండా నెక్స్ట్ జనరేషన్ కొంచెమన్నా చేంజ్ అవ్వాలి అంటే మనమే మన పిల్లలకి నిదానంగా చెప్తూ చేయిస్తూ ఉండాలి ఇవన్నీ. అండ్ దాంతోపాటు వాళ్ళని చేయనిస్తేనే అసలు వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఎంతవరకు చేయలేరు, మనం ఎట్లా చెప్పాలి ఇవన్నీ తెలుస్తాయి. పడిపోతారేమో చిన్నపిల్లలు అని చెప్పేసి మనం ఎప్పటికీ వాళ్ళ చేతులు మన చేతుల్లోనే ఉంచుకుంటే వాళ్ళ లైఫ్లో ఎగరటం వదిలేయండి, కనీసం నడవటం కూడా మర్చిపోతారు. అందుకే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రతి పని ట్రై చేస్తూ ఉండాలి. మేబీ వాళ్ళు చేసేది 100% కరెక్ట్గా ఉండకపోవచ్చు, బట్ అదే రిపీటెడ్గా చేస్తూ ఉంటే డెఫినెట్గా ఫ్యూచర్లో అది వాళ్ళు కరెక్ట్గా చేసే ఛాన్స్ ఉంటుంది. నేనైతే కొంచెం హెల్ప్ చేశాను, చెప్పాను కదా, ఏదైతే ఆ పేపర్స్ ఉంటాయో అవన్నీ తీసి కవర్లో డస్ట్బిన్లో వేయటము, లేదు అంటే ఆ ర్యాక్స్ కొంచెం క్లాత్ పెట్టి తుడవటం అంతే. సో మిగతా అవన్నీ వాళ్ళే మేనేజ్ చేసుకున్నారు. ఇక్కడ నార్మల్గా నేను ఎలానో సమన్వి కూడా అలానే ఎప్పుడూ రూమ్లో ఒకే షేప్లో ఒకే యాంగిల్లో బెడ్ ఉంటే దానికి కూడా నచ్చదనమాట. అలా బెడ్ అనే కాదు, థింగ్స్ అన్నీ కూడా మారుస్తూ ఉంటుంది తను కూడా. సో అలానే ఇక్కడ బెడ్ యాంగిల్ చేంజ్ చేస్తున్నాము, ఎప్పుడు అట్లా కొంచెం అడ్డంగా ఉంటుంది. ఇప్పుడు మేము పెద్దగా ఈ రూమ్ అయితే యూజ్ చేసుకోమండి. జస్ట్ పిల్లలు ఆడుకోవటానికి, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, లేదు అంటే ఏదన్నా అంతే బోర్డు యూజ్ చేసుకోవటానికి అట్లాంటి దానికే తప్ప పెద్దగా ఈ రూమ్ యూజ్ చేసుకోము. సో బెడ్ ఇక్కడ యాంగిల్ మారుస్తున్నామన్నమాట ఇద్దరం కలిపి. మ్యాక్సిమం అయితే రూము అంతా క్లీన్ అయిపోయింది. ఫైనల్గా ఎలా ఉంది అన్నది కూడా చూపిస్తాను, ఎలా సర్దుకున్నారు అన్నది కూడా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, కుకింగ్, ఆర్గనైజేషను ఇట్లాంటివన్నీ కూడా. డెఫినెట్గా ఛానల్ని విజిట్ చేసి నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడైతే ఆల్రెడీ అంతా డస్ట్ అయింది కాబట్టి ఆ ఓల్డ్ బెడ్షీట్స్ అవన్నీ తీసేసి బెడ్షీట్స్ అవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాము. నార్మల్గా అయితే కర్టన్స్ క్లోజ్ చేయమండి, ఈ రూమ్లో ఫుల్ వెంటిలేషన్ వస్తుంది. బట్ ఈసారి ఏం చేసామంటే ఒక విండోకి కర్టన్స్ ఉంటాయి, ఒక విండో కంప్లీట్ ఓపెన్లో ఉంటుంది. బట్ ఈసారి దానికి కూడా కర్టన్ వేసేసాము. చాలా ఎండ అనిపిస్తుంది, ఏదో రోడ్డు మీద ఉన్న ఫీలింగ్ వస్తుంది, రూమ్లో ఉన్న ఫీలింగ్ కాకుండా. అందుకని చెప్పేసి సో 2 sides కూడా కర్టన్స్ పెట్టేసి కర్టన్స్ అయితే క్లోజ్ చేసేసాము. సో ఇక్కడ తను ఇంకా బెడ్షీట్ అది తనే చేంజ్ చేస్తుంది. వాళ్ళకి ఏమేమి థింగ్స్ కావాలి, ఏమేమి కావాలి అవి మాత్రమే ఉంచుకొని రిమైనింగ్ వేస్ట్ మెటీరియల్స్, వేస్ట్ పేపర్స్ అన్నీ తీసేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా వెంటనే బుక్స్ ఇస్తే నీట్గా సర్దుకోవటానికి ఇంకా అట్లా లేకుండా అయితే రూమ్ అయితే నీట్గా రెడీగా పెట్టుకున్నారు వాళ్ళ రూము. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది అని చూపిస్తాను. సో మళ్ళీ అండి, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి షేర్ చేయండి.
ఓకేనా. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియోస్ చేయటానికి, మంచి మంచి వీడియోస్. సో ఫైనల్గా అయితే ఇలా మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ చేశారు. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మధ్యలో పాపం లంచ్ చేశారు అంతే. ఇలా అయితే డెకరేట్ చేసుకున్నారు. ఇది సమన్వి టేబుల్, ఓకేనా. ఏమేమి ఉన్నాయి అన్నది తను చెప్తుంది. ఇది వచ్చేసి సాయి టేబుల్. ఇక్కడ కూర్చొని అయితే ఏం చదవరండి, ఊరికే డెకరేషనే టేబుల్స్. కానీ ఏం పెట్టుకున్నావు కన్నమ్మా? ఇక్కడ పైన అయితే ట్రోఫీస్ ఉన్నాయి దానివి, సమన్వివి. ఇక్కడ చెప్తావా? ఇక్కడేమో బ్యాడ్మింటన్ పెట్టుకుంది. సో బ్యాడ్మింటన్ ఇష్టం కదా, వాళ్ళ డాడీకి ఇచ్చింది బర్త్డే గిఫ్ట్ ఎప్పుడో 2-3 years బ్యాక్. ఇవన్నీ డైలీ యూజ్ చేసే స్టేషనరీ అనమాట. రోజు కలరింగ్, డ్రాయింగ్, పెయింటింగ్ అని వేస్తారు కదా అది. సో ఇది మన వాళ్ళ డాడీకి ఇచ్చిన గిఫ్ట్. ఇది డ్యాన్స్కి వచ్చింది, ఇది మ్యూజిక్కి. సో దాని 3 categories ఇక్కడ టేబుల్ మీద ఉండాలి అని చెప్పేసి ఇలా టేబుల్లో ఇక్కడే పెట్టుకుంది. ఇది వచ్చేసి ఇది 5th క్లాస్ది. 5th క్లాస్లో లాస్ట్ రోజు ఉంటుంది కదా, లాస్ట్ వర్కింగ్ డేని ఇలా రాసుకున్నారనమాట. టీచర్ సిగ్నేచర్స్ అండ్ ఫ్రెండ్స్వి. ఇది ఓన్లీ టీచర్స్దా, ఇది ఓన్లీ టీచర్స్దా అంట 5th. ఇది 6th క్లాస్ది. సో ఇలా ముందు రోజే లాస్ట్ రోజు ఇట్లా ముందే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళి టీచర్స్తో అండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్తో సైన్ చేయించుకుంది. సో ఇంకా ఎవ్రీ ఇయర్ ఇక్కడ ట్యాగ్ చేస్తుంది అనమాట లైన్గా. ఏవో స్టిక్కర్స్, దానికి నచ్చి స్టిక్కర్స్. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ సమన్వి ఇవి ఏంటిది కీ చైన్స్ కలెక్షన్ అండ్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చేస్తుంటుంది ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడ కూడా ఒకటి చిన్మయి అలా, అంటే మా బ్రదర్ ఇన్ లా వల్ల పాప ఇచ్చింది. ఇది బర్త్డే రోజు నేను ఇచ్చిన రింగ్స్, స్కూల్ లాకర్ కీస్ వాళ్ళ కజిన్ వాళ్ళ చెల్లి ఇచ్చింది. కాదు చిన్మయి ఇచ్చింది ఏంటిది, ఇది వాళ్ళ చెల్లి ఇచ్చింది అనమాట. ఇలా దానికి ఇష్టమైనవి అన్నీ ఇక్కడ పెట్టుకుంది టేబుల్. ఇవి బుక్స్, ఇవన్నీ తీసేసాము. లాస్ట్ ఇయర్ బుక్స్ ఇద్దరివి. బట్ అవి ఇంకా పడేయాలా ఏం చేయాలి ఇంకేం తెలీదు. జస్ట్ అయితే అన్నీ సపరేట్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాము. అండ్ ఇవి కొన్ని అయితే నెక్స్ట్ ఇయర్కి అవసరమైన బుక్స్ అనమాట. కొన్ని రఫ్ బుక్స్, డైరీస్, కొన్ని బుక్స్ ఇద్దరివి కలిపి ప్రజెంట్ అయితే ఒక ర్యాక్లో పెట్టుకున్నారు. కానీ తర్వాత పైన ఒక ర్యాక్, కింద ఒక ర్యాక్. ఇక్కడ కూడా జస్ట్ ఇంక ప్రజెంట్ బ్యాగ్స్ పెట్టేసుకున్నారు. తర్వాత కొత్త బుక్స్ వచ్చిన తర్వాత ఎవరి ర్యాక్లో వాళ్ళు బుక్స్ పెట్టేసుకుంటారు. ఇవి కూడా బుక్సే. ఇవన్నీ మామూలుగా ఒలింపియాడ్ బుక్స్, ఇంగ్లీషు ఏంటి మామూలు జనరల్ బుక్స్ ఉంటాయి కదా కొన్ని. సో ఆ బుక్స్, ప్యాడ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. ఇవన్నీ ఎక్కువ యూజ్ ఇవన్నీ స్టేషనరీయే, అన్నీ ఓపెన్ చేసినవే. ఎక్కువైతే డైలీ యూజ్ అవ్వదు, డైలీ కాదు ఎప్పుడైనా యూజ్ చేసుకోవటానికి. ఇవన్నీ స్టేషనరీ అన్నీ ఇలాంటి బాక్స్లో వేసుకున్నారు. ఇది వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నానండి. మా ఇంట్లో అప్పుడు అవన్నీ చెదలు వచ్చాయని చెప్పి ఇల్లు క్లీన్ చేసుకున్నాం కదా, సో అప్పుడు తీసుకున్న బాక్సులు ఇవి. ఇవి వచ్చేసి అన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అని చెప్పాను కదా, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా దీనిలో వేసుకుంది. సో మొత్తం వాళ్ళే సర్దుకున్నారు. వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకు వచ్చినట్టే వాళ్ళే నీట్గా సర్దుకున్నారు. ప్రజెంట్ అయితే ఈ బుక్స్ ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఏం చేస్తాము అన్నది అయితే ఇంకా తెలియదు. కానీ సాయి నువ్వు చెప్తావా? ఇది సాయి ర్యాక్. పైన ఇవన్నీ ట్రాలీస్ ఉంటాయిలేండి, ఇంకా ఎప్పుడన్నా అవుటింగ్కి వెళ్ళినప్పుడువే. సో దుమ్ము పడతాయి అని అవన్నీ ఎందుకురా. ఇవన్నీ సాయి ఇష్టమైన థింగ్స్ అనమాట. చెప్తావా? బాల్స్, 1 dozen బాల్స్ కొంటాడు అమెజాన్లో. ఇక రోజు ఇంట్లో కూడా ఇదే పని కదా, క్రికెట్ పని.
సో కొన్ని పోగొట్టాడు, కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇది ఇంట్లో ఆడుకోవటానికి. సో స్పాంజ్ బాల్ కాబట్టి ఇంట్లో ఏమైనా తగిలినా పడిపోకుండా ఉంటాయి అని చెప్పి దాంతో ఆడతారు ఇద్దరు. ఇక్కడ మొన్న వాడికి వచ్చింది కదా సర్టిఫికేట్ డ్రాయింగ్లో, అవి పెట్టుకున్నాడు. ఇక్కడ వాడికి కావాల్సిన యూనో కార్డ్స్ ఇవన్నీ యూనో పోకేమాన్ కార్డ్స్. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వీడు పోకేమాన్ కార్డ్స్ కొంటుంటాడు. సో ఇవి డిఫరెంట్ కార్డ్స్ అన్నమాట, పోకేమాన్ కార్డ్స్. ఇది వాడి సింబానే కదా సాయి. లయన్ కింగ్ 1 చూసినప్పుడు కొనుక్కున్నాడు ఈ బొమ్మ. ఇతను సింబా కొనుక్కున్నాడు, సమన్వి ఏమో పాండా కొన్నది అప్పుడే. సో లయన్ కింగ్ 1 అంటే ఇంక అప్పటి నుంచి అయితే వాడి దగ్గరే ఉంది ఇది. ఇది వచ్చేసి మొన్న దేనికి రాకన్నాయా సీక్రెట్ శాంతా. వీళ్ళ వ్యాన్లో వాళ్ళందరూ సీక్రెట్ శాంతా గేమ్ ఆడతారు అనమాట ఎవ్రీ ఇయర్. సో దీనికి వ్యాన్ అంకుల్ ఇవ్వాలి గిఫ్ట్. సో వ్యాన్ అంకుల్ తను సాయికి ఇది ఇచ్చాడనమాట. బాగుంది కదా అని ఇంతవరకు ఓపెన్ చేయలేదు, అంటే ఓపెన్ చేసాము కానీ ఎక్కడ పెట్టలేదు, ప్లేస్ చేసుకోలే, జస్ట్ అలా ఉంచాము. ఈరోజు ఇంక ఆ టేబుల్ మీద పెట్టుకున్నాను అనమాట. వ్యాన్ అంకుల్ సాయికి ఇచ్చాడు ఇది. సో ఇది ఎప్పుడో బర్త్డేకి ఇచ్చాడు వాళ్ళ డాడీకి, అండ్ ఇది మొన్న బర్త్డేకి ఇచ్చింది, అండ్ ఇది అంతకుముందు రాఖీకి ఇచ్చింది, సమన్వి ఇచ్చినట్టుంది. ఇంకా ఇది వీరికి చైన్ కలెక్షన్స్. సో అకాడమిక్ ఇయర్ మొత్తం ఇక్కడ మెడల్స్ ఉన్నాయి. ఏమైనా గేమ్స్ ఆడినా, బ్యాడ్మింటన్ వాటిలో వచ్చిన మెడల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ, ఐడి కార్డ్స్ వీటితో పాటు. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త వస్తాయి కదా అని చెప్పేసి అవన్నీ తీసైతే లోపల పెట్టాము. ఆ బాక్సులు ఉంటాయి కదా, ఆ బాక్స్లో పెట్టుకున్నాము. ఇక్కడైతే వాడి కీ చైన్ కలెక్షన్స్ పెట్టుకున్నాడు. నేను కూడా ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ కీ చైన్సే తీసుకుంటాను. సో వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది కదా అనేసి. బొమ్మలతో ఆడుకునే ఏజ్ అయిపోయింది కాబట్టి సో ఇంకా అట్లాంటి బొమ్మలు తీసుకోకుండా ఇట్లాంటివి తీసుకుంటాము. ఇది ఎప్పుడో వాళ్ళ డాడీకి వచ్చింది. సో ఓవరాల్గా అయితే రూమ్ని ఇలా చేసుకున్నారు. వీళ్ళ రూమ్లో కూడా చూడండి డోర్కి అన్నీ ఇవి సమన్వి వేసింది, మండల ఆర్ట్, ఇవన్నీ సమన్వి అంట. వెల్కమ్ టు కిడ్స్ రూమ్ సమన్వి. ఇది కూడా ఇవన్నీ స్టిక్కర్స్, ఇవన్నీ సమన్వియే చేసింది. ఇవన్నీ కూడా వాళ్ళ రూమ్కి. సో వాళ్ళ రూమ్ కాబట్టి వాళ్ళకి నచ్చినట్టే ప్రజెంట్ వాళ్ళకి వచ్చినట్టయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. చూడండి ఎన్ని పేపర్స్ తీసి పడేశారు. సో అంత చెత్త అనమాట ఈరోజు క్లీన్ చేసింది. సో అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది మా పిల్లలు సర్దింది, మీకు నచ్చిందా అంటే డెఫినెట్గా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.